కావలసిన పదార్థాలు పల్లీలు, మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఇడ్లీలు తీసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇడ్లీలను స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న ఇడ్లీని పక్క నుంచి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, కొన్ని పల్లీలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఈ తాలింపులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని చివరిగా 2 చెక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే వేడివేడిగా ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన ఇడ్లీ ఉప్మా రెడీ అయింది. ఎప్పుడు ఇడ్లీలే కాకుండా ఇలా ఒకసారి ఇడ్లీలతో ఇలా ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది. ఇడ్లీలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చివరిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.